భగవద్గీత మనకు జీవిత పాఠాన్ని నేర్పుతుంది. జీవితంలో ఎలా ఉండాలో భగవద్గీత నుండి నేర్చుకోవాలి. మెరుగైన జీవితం కోసం భగవద్గీతలోని ఏ సూత్రాలను మనం పాటించాలో తెలుసా? భగవద్గీత యొక్క ఈ బోధనలు ఖచ్చితంగా మన జీవితానికి వెలుగును నింపుతాయి. శ్రీమద్ భగవద్గీత శ్రీకృష్ణుడు చేసిన ఉపదేశాలను వివరిస్తుంది. భగవద్గీతలో మహాభారత యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన ఉపదేశాలను మనం చూడొచ్చు. గీతలో ఇవ్వబడిన బోధనలు నేటికి సమానంగా ఉన్నాయి. ఈ బోధనలు మనిషి జీవించడానికి సరైన మార్గాన్ని చూపుతాయి. గీతా బోధనలు జీవితంలో అలవర్చుకుంటే మనిషి ప్రగతి పదంలో పయనిస్తారు. మనిషి జీవన విధానాన్ని బోధించే ఏకైక గ్రంథం గీత. భగవద్గీత జీవితంలో ధర్మం, కర్మ, ప్రేమ అనే పాఠాన్ని బోధిస్తుంది. శ్రీమద్ భగవద్గీత జ్ఞానం మానవ జీవితానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గీతలోని అమూల్యమైన బోధనల గురించి తెలుసుకుందాం. ప్రతి వ్యక్తి మంచి వ్యక్తిగా ఉండాలని భగవద్గీత చెబుతుంది. అయితే గీతలో చెడ్డవారిలో చెడ్డగా ఉండకూడదని పేర్కొంది. వజ్రాన్ని వజ్రంతో కోయవచ్చు, కానీ మట్టితో మురికిని శుభ్రం చేయలేమని శ్రీకృష్ణుడు చెప్పాడు. అందుకే నీ నైతికతను, ఆలోచనలను ఎప్పుడూ అలాగే ఉంచుకోవాలి. గీతలో శ్రీకృష్ణుడు ప్రతి వ్యక్తి కలిగి ఉండవలసిన 5 లక్షణాలను పేర్కొన్నాడు. భగవద్గీత ప్రకారం ప్రతి వ్యక్తి శాంతి, సౌమ్యత, నిశ్శబ్దం, స్వీయ నియంత్రణ, స్వచ్ఛత వంటి వాటిని కలిగి ఉండాలి. ఈ 5 విషయాలు జీవితాన్ని క్రమశిక్షణగా ఉంచుతాయి. శ్రీకృష్ణుడి ప్రకారం ప్రతి వ్యక్తి ఈ లక్షణాలన్నింటినీ కలిగి ఉండాలి. అప్పుడే అతను సరైన మార్గంలో నడవగలడు. ప్రతి వ్యక్తి భవిష్యత్తు అతని పూర్వకర్మల ఫలమని శ్రీకృష్ణుడు గీతలో చెప్పాడు. ఈ రోజు మనం చేసేదే మన రేపటిని నిర్ణయిస్తుంది. అందుకే సదా సత్కార్యాలు చేయాలి. ఒక వ్యక్తి విధిని ఎవరూ మార్చలేరు, కానీ మంచి స్ఫూర్తిని అందించడం ద్వారా ఒక వ్యక్తికి మార్గనిర్దేశం చేయగలరని గీత పేర్కొంది. శ్రీకృష్ణుడి ప్రకారం మీకు జీవితంలో ఎప్పుడైనా అవకాశం వస్తే రథసారథిగా మారడం స్వార్థం కాదు. శ్రీకృష్ణుడి ప్రకారం అహం మనిషిని అన్ని పనులకు చేయిస్తుంది. అది అంతిమంగా అతని నాశనానికి దారితీస్తుంది. అందుకే మనిషి ఎప్పుడూ అహంకారంతో ఉండకూడదు. సంతోషకరమైన జీవితం కోసం మీరు వీలైనంత త్వరగా మీ అహాన్ని వదిలివేయడం అవసరం. శ్రీకృష్ణుడి ప్రకారం కర్మ అనేది ఒక వ్యక్తి ప్రతి పరిస్థితిలో స్వయంగా ఎదగడానికి పొందవలసిన ఫలం. కాబట్టి ఎప్పుడూ మంచి విత్తనాలు వేస్తే పంట బాగా పండుతుందని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఒక వ్యక్తి జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండాలంటే పైన పేర్కొన్న విషయాలను తప్పకుండా పాటించాలి. అప్పుడే తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించి విజయ పదంలో దూసుకుపోతారు. జీవితం బంగారుమయమవుతుంది.